నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లతో బాధపడుతున్నారా? కోవిడ్ టీకా గర్భధారణపై ప్రభావం చూపుతుందా? ఆరోగ్యానికి సూక్ష్మ పోషకాలు అవసరమే. తక్కువ కోతలతో వెన్నుకు సర్జరీ. ఇంకా హెల్త్ టిప్. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం మనలో చాలా మందికి అనుభవమే. లేచి కాస్త అటు ఇటు నడవగానే ఈ తిమ్మిర్ల బాధలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే మనం కూర్చునే, పడుకునే భంగిమలతో నిమిత్తం లేకుండా కొంతమందికి కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, చురుక్కుమనే పోట్లు వస్తూ ఉంటాయి. వస్తువుల్ని గట్టిగా పట్టుకోలేకపోతూ ఉంటారు. స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. పెరిఫెరల్ న్యూరోపతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడు, ఇదే మన శరీరం మొత్తానికి యజమాని. మన మెదడు నుంచి ప్రధాన కేబుల్లా వెన్నెముక, ఆ వెన్నెముక నుంచి తీగల్లా వివిధ నరాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరుతూ ఒక నెట్వర్క్లా విస్తరించి ఉంటాయి. మెదడు ఆదేశాలతో అన్ని అవయవాలు, కండరాల కదలికలను నియంత్రించేది ఆ నరాల కనెక్షన్లే. మనం ఏ పని చెయ్యాలన్నా ఈ నరాల వ్యవస్థ బావుండాలి. కాళ్ళు చేతుల్లోకి విస్తరించి ఉండే కొన్ని నరాలను పెరిఫెరల్ నరాలు అంటారు. అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా, ఒక వస్తువును పట్టుకోవాలన్నా, ఆ వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా తెలియాలన్నా ఈ పెరిఫెరల్ నరాల పనితీరు బావుండాలి. ఇవి చక్కగా తమకు నిర్దేశించిన పని చేస్తుండాలి. ఈ నరాల వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా స్పర్శ తగ్గడం, తిమ్మిర్లు పట్టడం, చురుకుమనే పోట్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పెరిఫెరల్ నరాలు దెబ్బతినడం వల్ల కనిపించే ఇలాంటి లక్షణాలని డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. షుగర్ పేషెంట్లలో ఈ న్యూరోపతి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. నాడీ వ్యవస్థ అనేది మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్గా డివైడ్ చేస్తాం. ఎందుకంటే మనకు ఆ లక్షణాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే సెంట్రల్లో ఉండేది. బ్రెయిన్, వెన్నుపూసని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. దీనికి అనుసంధానంగా ఉండేదాన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ నుంచి, వెన్నుపూస నుంచి సంకేతాలని తీసుకెళ్ళి పెరిఫెరల్ ఆర్గాన్స్ అంటే స్కిన్కి, జాయింట్స్కి, మజిల్స్కి సంకేతాలు తీసుకెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ బ్రెయిన్కి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఓకే, దీంట్లో మనకి పెరిఫెరల్ నర్వ్ సిస్టంలో సెన్సరీ నర్వ్స్ అని, మోటార్ నర్వ్స్ అని, ఆటోనామిక్ నర్వ్స్ అని ఉంటాయన్నమాట. సో సెన్సరీ నర్వ్స్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ సెన్సేషన్స్ మనకు ఈ స్కిన్ నుంచి, మజిల్స్ నుంచి, జాయింట్స్ నుంచి ఈ సెన్సేషన్స్ తేడా ఉంటాయన్నమాట. సో దాన్ని సెన్సరీ న్యూరోపతి అంటారు. సెన్సేషన్ తెలియకుండా పోవడం, స్పర్శ తెలియకుండా పోవడం, ముద్దు పానట్టు ఉండడం, తర్వాత తిమ్మిళ్ళు రావడం, తర్వాత ఈ టెంపరేచర్ తెలియకుండా పోవడం, లేదంటే మంటలు ఉండడం, కాలు చేతులు మంటలుగా ఉండడం, తర్వాత ఈ జాయింట్స్ తెలియకపోవడం, నడుస్తూ ఉన్నప్పుడు కాలు ఎక్కడ వేస్తున్నామని తెలియకుండా పోవడం, దీనివల్ల పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలు అంటే సెన్సరీ నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సెన్సరీ న్యూరోపతి అంటారు. తర్వాత మోటార్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయిపోతే ఈ వీక్నెస్ ఉంటుందన్నమాట. మెదడు నుంచి ఈ పెరిఫెరల్ ఆర్గాన్స్కి ఈ మోటార్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు వీక్నెస్ అయిపోయి నడవలేకపోవడం జరుగుతుంది. తర్వాత ఆటోనామిక్ నర్వ్స్ అంటే అవి ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతుందంటే బీపీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయన్నమాట. సాధారణంగా మనము కూర్చొని లేచినప్పుడు బీపీ మెయింటైన్ అవ్వాలి నార్మల్గా అయితే. సో ఈ ఆటోనామిక్ నర్వ్స్ ఇన్వాల్వ్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే బీపీ డౌన్ అయిపోతుంది కూర్చొని లేచినప్పుడు. దాన్ని పోస్టరల్ హైపోటెన్షన్ అంటారు. దానివల్ల కళ్ళు తిరగడం కానీ, పడిపోవడం కానీ జరుగుతుంది. ఈ పెరిఫెరల్ నరాల్లో సెన్సార్ నర్వ్, మోటార్ నర్వ్, ఆటోనమిక్ నర్వ్ అని 3 రకాల నరాలు ఉంటాయి. సెన్సార్ నరం దెబ్బతిన్నప్పుడు స్పర్శ జ్ఞానం తగ్గుతుంది. వేడి, చల్లటి వస్తువుల మధ్య తేడాను గుర్తించలేరు. కాళ్లకు దెబ్బ తగిలినా తెలియదు. చేతులు, కాళ్ళు మొద్దుబారిపోతుంటాయి. రాత్రివేళ కాళ్లల్లో మంటలు పుడుతుంటాయి. వేడినీళ్లు పట్టుకుంటే చేతికి బొబ్బలు వస్తాయి, కానీ నొప్పి తెలియదు. రాళ్ల మీద నడుస్తున్నప్పుడు కూడా వారికి నొప్పి తెలియదు. మధుమేహంతో బాధపడే వారిలో ఈ నరాలు దెబ్బతినడం చాలా ప్రమాదం. కండరాలకు పటుత్వం ఇచ్చే మోటార్ నరం దెబ్బతిన్నప్పుడు వస్తువుల్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కండరాలు పూర్తిగా బలహీనపడతాయి. అన్నం కలుపుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. తమ పనులు తాము చేసుకోలేరు. అటామిక్ నరం దెబ్బతిన్నప్పుడు మన గుండె, శ్వాస వేగాల్లో తేడా వస్తుంటుంది. ఈ డయాబెటీస్, హైపర్టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాలిజం దీనివల్ల ఏమవుతుందంటే ఈ పెరిఫెరల్ నర్వ్స్కి రక్తం సరఫరా, రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి. దాన్ని మైక్రో యాంజియోపతి అంటారు. సో ఈ బ్లాక్ అవడం వల్ల నరాలు దెబ్బతింటాయి. సో ఇది ఒక ప్రధాన కారణం. దాంతోపాటుగా ఇన్ఫెక్షన్స్ రావడం, ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ నరాలు దెబ్బతింటాయి. దాన్ని న్యూరైటిస్ అంటారు. వ్యాస్కులైటిస్ అంటారు.
రక్తంలో కొన్ని ప్రాబ్లం వల్ల ఈ ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్, తర్వాత ఈ వైటమిన్స్ లోపం అన్నమాట, B1 కానీ B12 కానీ B6 కానీ వైటమిన్ E ఇట్లా విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ న్యూరోపతి లక్షణాలు వస్తుంటాయి అన్నమాట. ఈ పెరిఫెరల్ న్యూరో ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలంటే మామూలుగా నడిచేది ఇబ్బందిగా ఉన్నప్పుడు, వాళ్ళు చేతులు పైకి ఎత్తలేకపోవడం కానీ, అన్నం కలుపుకొని తినలేకపోవడం కానీ, నడుస్తూ ఉంటే చెప్పులు జారిపోవడం కానీ, చెస్ట్ కంట్రోల్ వీక్ అయిపోవడం వల్ల కూడా ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ జరిగి వాళ్ళకి వెంటిలేటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి కండిషన్స్లో అంతా కూడా సీరియస్గా తీసుకొని అడ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పెరిఫెరల్ న్యూరోపతి అనేది సాధారణంగా మధుమేహుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మధుమేహంతో పాటు మద్యపానం, కాలేయ జబ్బులు, క్యాన్సర్లతో బాధపడుతున్నప్పుడు కూడా న్యూరోపతి కనిపించే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో గాయపడినప్పుడు కట్టు సరిగ్గా కట్టకపోయిన సందర్భాలలో కూడా ఈ పెరిఫెరల్ న్యూరోపతి కనిపించవచ్చు. జీబీ సిండ్రోమ్, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి. కొన్ని కుటుంబాల్లో పెరిఫెరల్ న్యూరోపతి వంశపారంపర్యంగా కూడా రావచ్చు. పంట పొలాల్లో ఉపయోగించే పెస్టిసైడ్స్, టీబీ, క్యాన్సర్ నివారణకు వాడే కొన్ని రకాల మందుల కారణంగా కూడా ఈ పెరిఫెరల్ న్యూరోపతి వ్యాధి రావచ్చు. పేషెంట్లలో కనిపించే లక్షణాలను బట్టి న్యూరోపతిని చాలా వరకు నిర్ధారణ చేయవచ్చు. నెర్వ్ కండక్షన్ స్టడీ, ఎలక్ట్రోకార్డియోమయోగ్రఫీ పరీక్షలు న్యూరోపతి నిర్ధారణలో బాగా ఉపయోగపడతాయి. నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటారు. నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటే ఈ ఎన్సీవీ అంటారు. ఏ నర్వ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయింది అని నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటే ఎన్సీవీ అంటారు. దాంతోపాటుగా వెన్నుపూసను నీరు తీసి పరీక్ష చేస్తారనమాట. అది ఎందుకంటే కారణం తెలుసుకునే దానికి. దాంతోపాటుగా కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ అంటే వాస్కులైటిస్ ప్రొఫైల్ అనేసి, తర్వాత ఈ వైటమిన్స్ ఏమాత్రం ఉన్నాయి, వైటమిన్స్ తక్కువ ఉన్నాయా అనేసి దానికోసము ఈ పరీక్షలు చేసిన దాన్ని బట్టి పెరిఫెరల్ నర్వ్స్ ఎంత డ్యామేజ్ జరిగింది, దాని కారణాలు ఏంటి తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు షుగర్ వల్ల వచ్చిందంటే షుగర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. తర్వాత హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు హైపోథైరాయిడిజం, థైరాయిడ్ వల్ల కూడా ఇట్లా నర్వ్స్ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని సిస్టమిక్ డిసీజ్ ఉంటాయన్నమాట, లివర్ డిసీజ్ వల్ల కానీ, కిడ్నీ డిసీజ్ వల్ల కానీ. సో దాంతోపాటు ఈ కిడ్నీ ట్రీట్మెంట్ ఇస్తూ కొన్నిసార్లు ఈ జీబీ సిండ్రోమ్ ఉంటుంది. జీబీ సిండ్రోమ్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ యాంటీబాడీస్ని డ్యామేజ్ జరగకుండా చూసానికి ఐవీఏజీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళని ఐసీయూలో అడ్మిట్ చేసుకొని వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో దీంతో పాటుగా ఫిజియోథెరపీ, కొన్ని ఈ తిమ్మిళ్ళు ఇట్లాంటివి లేకుండా ఉండేదానికోసమని కొన్ని డ్రగ్స్ ఇస్తాం, నొప్పి తెలియకుండా ఉండేదానికోసం. సో ఇట్లా కారణాన్ని బట్టి వాళ్ళ వీక్నెస్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటాం. వైటమిన్స్ B1, B6, B12 ఇట్లాంటివి ఏదన్నా మనం పౌష్టికాహార లోపం లేకుండా మంచి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. న్యూరోపతిని ఎంత ముందుగా గుర్తించి కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే అంత ప్రభావవంతంగా నయమవుతుంది. ఈ పెరిఫెరల్ న్యూరోపతి లక్షణాలను తగ్గించడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. డిప్రెసెంట్ యాంటీ మందులు, మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పెరిఫెరల్ న్యూరోపతి బారిన పడిన వారిలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో చర్మం దెబ్బతినడం వల్ల అల్సర్లు వస్తుంటాయి. ఈ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడేవారు పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా చెప్పులు వేసుకోవాలి. ఎక్కువగా వేడి, చల్లటి పానీయాలు తీసుకోకూడదు. నరాలు దెబ్బతిన్న ఈ సందర్భాలలో ఫిజియోథెరపీతో చాలా వరకు నయమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లను, చురుక్కు పోట్లను తెచ్చిపెట్టి స్పర్శ జ్ఞానాన్ని తగ్గించే పెరిఫెరల్ న్యూరోపతికి ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తరచూ తిమ్మిర్లొస్తూ వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. న్యూస్ మీకోసం. కరోనా టీకా తీసుకుంటే సంతాన సాఫల్యతపై ప్రభావం పడుతుందా? గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుందా? గర్భధారణ అంశాల్లో సమస్యలు వస్తాయా? ఇలాంటి సందేహాలు అనేక మందిలో కలుగుతున్నాయి. అయితే ఇవేవి నిజం కాదని, ఒట్టి అపోహలే అని స్పష్టం చేస్తున్నారు వైద్య నిపుణులు. కోవిడ్ టీకా వల్ల గర్భధారణపై ఎలాంటి జీవ సంబంధ ప్రభావాలు ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో గర్భధారణ, సంతాన సాఫల్యతపై ఎలాంటి ప్రభావం కనిపించలేదని ఫైజర్ అధ్యయనాన్ని ఉదహరిస్తున్నారు. ఒక అధ్యయనంలో భాగంగా ఒకే సంఖ్యలో 2 వేర్వేరు బృందాలకు ఫైజర్ టీకాలను, డమ్మీ టీకాలను ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకోని బృందంలోని మహిళలతో సమానంగా తీసుకున్న బృందంలోని మహిళలు గర్భం దాల్చారని తేల్చారు. టీకాలు తీసుకుంటే స్వల్పకాలం ఋతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నాయన్న నివేదికలపై పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు.
టీకాలు సంతాన సాఫల్యతపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సైతం పేర్కొంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణీల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటోందని, ప్రాణవాయువు అవసరం ఎక్కువగా ఏర్పడుతోందని అమెరికాలోని CDCకి చెందిన నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే వారు వ్యాక్సిన్ తీసుకోవడం మేలని సూచిస్తున్నారు. టీకాలు తీసుకున్న వేలాది మంది గర్భిణీలతో CDCకి చెందిన నిపుణులు మాట్లాడారు. మహమ్మారికి ముందు ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా గర్భిణీల సంఖ్య ఉందని కనుగొన్నారు. అందుకే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు నిర్భయంగా కోవిడ్ టీకాలను వేయించుకోవాలని, ఆలస్యం చేయొద్దని పరిశోధకులు సూచిస్తున్నారు. మన ఒంట్లో ఇమ్యూనిటీ బాగుండాలంటే పోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. పోషకాలంటే మనలో చాలామంది ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మాత్రమే అనుకుంటారు. రోజువారీ ఆహారంలో ఈ 3 రకాల పోషకాలు తగినంత ఉండేలా చూసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్తో పాటు మనకు మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. మన ఒంట్లో ఇమ్యూనిటీని పెంపొందించడంలో ఈ సూక్ష్మ పోషకాలది కీలకమైన పాత్రగా చెప్తారు నిపుణులు. సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైక్రోన్యూట్రియన్స్ చాలా మినరల్స్ ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జింక్, ఐరన్, కాపర్, మెనీ అదర్ manganese, magnesium, many are there. Then vitamins, all of you know very well, vitamin C, B complex vitamins, several B vitamins are there. Then we have fat soluble vitamins like A, D, and all these most of these micronutrients play very very crucial and important role in the immune pathway. Immune అంటే మనం ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ మైక్రోన్యూట్రియన్స్ అక్కడక్కడ వచ్చి ఆ ఇమ్యూన్ సిస్టమ్ని హెల్ప్ చేసి డెవలప్ చేస్తుంది. సో మనకు ఆప్టిమల్ మైక్రోన్యూట్రియన్స్ మన బాడీలో ఉంటే మన ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా ఆప్టిమల్ ఉంటుంది. కానీ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన స్టడీసే చూపించింది ఇమ్యూన్ ఇంపైర్మెంట్, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ రెస్పాన్స్ కొంచెం తగ్గిపోతుంది, ఆప్టిమల్ ఉండకపోవచ్చు. కానీ సప్లిమెంటేషన్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అగైన్ వితౌట్ ప్రాపర్ ఇవాల్యుయేషన్, అంటే మన బ్లడ్ చెక్ ఏం లేకుండా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పర్టికులర్లీ మైక్రోన్యూట్రియన్స్ జస్ట్ లైక్ దట్ కన్జ్యూమ్ చేస్తే మాత్రం రిస్క్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే నేను చెప్పింది ఏంటంటే మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ ఉండకూడదు, కానీ మైక్రోన్యూట్రియన్ సప్లిమెంటేషన్ అనేది మనం ఊరికేనే తీసుకోకూడదు. అది అండర్ డాక్టర్ సూపర్విజనే తీసుకోవాలి. మనం మైక్రోన్యూట్రియన్స్ బాగా పొందాలా, మనకు ఆప్టిమల్గా ఉండాలా బాడీలో ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఫర్ గుడ్ ఇమ్యూనిటీ అంటే మనం డయట్ నుంచే పొందాలి. వ్యారీడ్ బ్యాలెన్స్డ్ డయట్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన మైక్రోన్యూట్రియన్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన శరీరానికి మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వులతో పాటు తగిన మొత్తంలో జింక్, మెగ్నీషియం, సెలీనియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. సూక్ష్మ పోషకాలు తగినంత అందుతున్నప్పుడే మన ఇమ్యూనిటీ చక్కగా ఉంటుంది. వెన్నెముక ఆపరేషన్ అంటే ఒకప్పుడు అందరూ వణికిపోయేవారు. వెన్నుపై పెద్దగా కోతలు పెట్టి ఆపరేషన్ చేసేవారు. దీంతో వారాల తరబడి ఆసుపత్రిలో గడపాల్సి వచ్చేది. ఇంత రిస్క్ తీసుకున్నా సర్జరీల సక్సెస్ అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇవాళ వెన్నెముక సర్జరీలకు సంబంధించి ఆధునిక వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వచ్చాయి. కేవలం చిన్నపాటి రంధ్రం చేయడం, లేదంటే సన్నటి సూదిని పంపించి సునాయాసంగా సర్జరీలు చేసేస్తున్నారు. తక్కువ కోతలతో వెన్నుకు సర్జరీలు చేయడం గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సంప్రదాయ స్పైన్ సర్జరీలతో ఉన్న ప్రతికూలతలేంటి? ట్రెడిషనల్గా సంప్రదాయంగా జరిగే వెన్నెముక సర్జరీల్లో వెన్నుపూస మీద సర్జరీ లాగా చేసి ఎక్కువగా మజిల్స్ని కట్ చేసి బోన్స్ని రిమూవ్ చేసి డిస్క్ వరకు చేరుకొని నరాన్ వరకు చేరుకొని ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్ సమస్య పరిష్కారం అయినప్పటికీ కొత్తగా ఎముకల్ని కట్ చేయడం వల్ల కానీ డిస్కులు దగ్గరికి వెళ్ళి మజిల్స్ని కట్ చేయడం వల్ల కానీ పేషెంట్స్కి అసలు సమస్య పరిష్కారమైన ఒక రకమైన బ్యాక్ పెయిన్ రావటం వల్ల వెన్నుపూస జరిగిన పేషెంట్లు ఎప్పుడు కూడా తిరిగి యథాస్థ స్థితికి రాలేరు అనే ఒక అపోహ మాత్రం ఉంది. దీనికి దొరికిన సొల్యూషనే మనకి ఈ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అంటాం. మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అంటే తక్కువ కొత్తతో జరిగే వెన్నెముక సర్జరీలు. మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీతో ఉన్న ప్రయోజనాలు ఏంటి? మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ అంటే ఓపెన్ సర్జరీలో ఏదైతే మనం చేస్తామో సేమ్ ఎఫెక్ట్ ఓపెన్ చేయకుండా చేయటం.
అంటే డిస్క్ రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు డిస్క్ వరకే రిమూవ్ చేయటం. అంటే సాంప్రదాయ పద్ధతిలో డిస్క్ రిమూవ్ చేయాలంటే మనం బోన్స్ కట్ చేసి మజిల్స్ కట్ చేసి డిస్క్ తీయాల్సి వచ్చేది. దాన్నే బోన్ కట్ చేయకుండా మజిల్ కట్ చేయకుండా స్కిన్ గార్డ్ చాలా తక్కువగా చిన్న హోల్ లాగా పెట్టి చేయగలిగితే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ ఉంటుంది. రిజల్ట్లో సేమ్ ఉంటుంది, ప్రొసీజర్ సేమ్ ఉంటుంది, అప్రోచ్లో మార్పు ఉంటుంది. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేయడం ద్వారా ఏంటంటే రోగి తొందరగా ఇంటికి వెళ్ళటం, ఘాటు తక్కువగా ఉండటం, పెయిన్ తక్కువగా ఉండటం, రక్తస్రావం తక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉండటం, ఇలా జరిగే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఇదంతా చేయగలగడానికి కారణం మనకి టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్. అంతకుముందు ఆపరేషన్ థియేటర్లో మనకి ఎక్స్రేస్తో చేసేవాళ్ళం, ఇప్పుడు సియామ్ అనే ఆపరేషన్ మిషన్ ఒకటి వచ్చేసింది. అట్లాగే మనం మైక్రోస్కోప్తో డైరెక్ట్గా చూడాల్సిన ఆపరేషన్ చేసే ఏరియాని మ్యాగ్నిఫైడ్గా చూడగలుగుతున్నాం. అంటే బాగా 20 times ఇంక్రీజ్ చేసి చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పనిముట్లు డెవలప్ అయినాయి, రిట్రాక్టర్స్ డెవలప్ అయినాయి, ఎండోస్కోప్స్ అనేది వచ్చేసినాయి. ఎండోస్కోప్స్ ద్వారా ఏంటంటే స్కోప్ లోపలికి వెళ్ళిపోయి మనం చూడాల్సినదంతా బయట నుంచే చూడగలిగే అవకాశం ఉంది. కంప్యూటర్ నావిగేషన్స్ వచ్చినాయి. నావిగేషన్లో ఏమవుతుంది, స్కిన్ మీద నుంచి లోపల బోన్లోకి మనం అప్రోచ్ అవ్వగలిగే కెపాసిటీ ఉంటుంది వితౌట్ ఓపెనింగ్. పర్క్యూటేనియస్గా చేసే సర్జరీస్ పెరిగిపోయినాయి. సో దీని ద్వారా ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ ఉంటాయి. మనకి స్పెక్ట్రమ్లో మినిమల్ ఇన్వేజన్ డివైడ్ చేసుకుంటే పిన్ హోల్ సర్జరీస్ ఉంటాయి, కీ హోల్ సర్జరీస్ ఉంటుంటాయి, మైక్రో సర్జరీస్ ఉంటుంది, ఎండోస్కోప్ సర్జరీస్ ఉంటుంది, మైక్రో ఎండోస్కోపిక్ సర్జరీస్ ఉంటాయి. వీటన్నిటి ఫిలాసఫీ ఒకటే, మజిల్స్ని అనవసరంగా కట్ చేయకూడదు, బోన్స్ని అనవసరంగా రిమూవ్ చేయకూడదు, సర్జరీ ఎఫెక్ట్ సేమ్ ఉండాలి. ఎలాంటి స్పైన్ సర్జరీలో మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు? బేసిక్గా ఈ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీని స్లిప్ డిస్క్లకి వాడేవాళ్ళం. అంటే సయాటికా ప్రాబ్లమ్స్ కానీ డిస్క్ స్లిప్ అయినప్పుడు కానీ వాటి వరకే వాడగలిగేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవటం వల్ల స్పైన్లో కొన్ని టిష్యూస్ పెరిగిపోయి వయసు రీత్యా నర్వ్స్ మీద కంప్రెస్ చేయడం వల్ల రోగికి ఎక్కువసేపు నడవలేకపోవడం, నిల్చోలేకపోవడం జరుగుతుంది. ఆ కండన్ వరకు రిమూవ్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. బోత్ సైడ్స్, రైట్ సైడ్ నుంచే లెఫ్ట్ సైడ్ కూడా చేయొచ్చు. చిన్న హోల్ పెట్టి బోత్ సైడ్స్ చేసే అవకాశం అనేది డెవలప్ అయింది. ఇలాగే అంతకుముందు ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో డిస్క్ వరకే పరిమితమైన సర్జరీ, తర్వాత డీకంప్రెషన్ అంటే ఒత్తిడి తీయడానికి కూడా ఎక్స్పాండ్ అయింది. ఈ ఒత్తిడి తీయడానికి ఎక్స్పాండ్ అయినతో పాటు ఇప్పుడు ఫిక్సేషన్ కూడా చేయగలుగుతున్నాం. అంటే స్క్రూస్ వేయటం, రాడ్స్ వేయటం కూడా ఓపెన్ చేయకుండా చేయడం జరుగుతుంది. స్పాండిలోలిస్థెసిస్ అని వెన్నెముకలో ఎముకల్లో వరుస క్రమం తప్పినప్పుడు, అలాగే ఫ్రాక్చర్ అయినప్పుడు, స్పైన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు సర్జరీలాగా కట్ చేసి కోసి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వీటిని కూడా పర్క్యూటేనియస్గా స్క్రూస్ రాడ్స్ వేసేసుకొని చేసే అవకాశం వస్తుంది. ఇంకా స్కోలియోసిస్ అని వెన్నుపూస వంకర్లు, వెన్నుపూస గూనిలాగా తయారవటం, వీటికి కూడా ఈ ఓపెన్ సర్జరీని అవాయిడ్ చేసుకుని పర్క్యూటేనియస్ సర్జరీస్, కీ హోల్ సర్జరీస్తో కూడా స్కోలియోసిస్ని కరెక్ట్ చేసుకునే టెక్నాలజీ డెవలప్ అయింది. పిన్ హోల్ సర్జరీలు అంటే ఏంటి? వెన్ను సర్జరీలో ఎలా ఉపయోగపడుతున్నాయి? పిన్ హోల్ సర్జరీ అని చెప్పుకోవడం ఏంటంటే, పిన్ హోల్ అంటే సూది మొన్న వరకు చేసే సర్జరీస్. పిన్ హోల్ సర్జరీస్లో వర్టిబ్రోప్లాస్టీని, కైఫోప్లాస్టీ సర్జరీస్ అని చేస్తున్నాం. వర్టిబ్రోప్లాస్టీ అంటే ఇప్పుడు వెన్నుపూసలు తీసుకున్నప్పుడు, వెన్నుపూసలు ఇప్పుడు మనకి ఈ బోన్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఉన్నప్పుడు వయసు పెరిగిన తర్వాత ఎముకల్లో పట్టు తగ్గి ఈ క్రష్ అయిపోయినప్పుడు వీళ్ళకి వెనక నుంచి చిన్న సూది మొన ద్వారా ఈ వెన్నుపూసలోకి సూది పంపించి ఆ సూది ద్వారా బోన్ సిమెంట్ అని ఎక్కించడం జరుగుతుంది. ఈ బోన్ సిమెంట్ అనేది చాలా లిక్విడ్ లాగా ఉంటుంది. ఆ లిక్విడ్ లోపలికి వెళ్ళినాక సెట్ అయిపోతే మనకు అది హార్డ్ అయిపోతుంది. సో ఇది వర్టిబ్రోప్లాస్టీ అని చేస్తాం. కొంతమందికి కుంగిపోయిన వెన్నుపూసలను కూడా సూది మొన ద్వారా ఎముకలోకి ఒక బెలూన్ పంపించి ఆ బెలూన్ని లిఫ్ట్ చేయడం ద్వారా క్రష్ అయిన వెన్నుపూస సెగ్మెంట్స్ అన్నీ మళ్ళీ ఓపెన్ అయిపోయి గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఆ గ్యాప్లోకి బోన్ సిమెంట్ అని ఇంజెక్ట్ చేస్తాం. ఇలాగే కొంతమందికి డిస్క్ బాగా అరిగిపోయి షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ తగ్గిపోవటం వల్ల విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది. లెగ్ పెయిన్స్ ఉండగానే వీళ్ళతో నడుము నొప్పి వస్తుంది. వాళ్ళకి ఒక సూది ద్వారా ఈ డిస్క్లోకి వెంటర్ అయిపోయి ఆ డిస్క్లో ఉండే టిష్యూస్ అన్నింటినీ కోబ్లేషన్ టెక్నిక్ ద్వారా కూడా సరి చేయగలదు. ఇది కూడా కీ హోల్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం. కీ హోల్ ఆపరేషన్ అంటే ఏంటి? ఎలాంటి సందర్భాల్లో కీ హోల్ సర్జరీలు చేస్తున్నారు? కీ హోల్ సర్జరీస్ అనేవి రకరకాల సమస్యలకి చేయడం జరుగుతుంది. అది సయాటికా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అలాగే వెన్నుపూసలో క్రమం తప్పినప్పుడు, స్పాండైలోలిస్థెసిస్ అనే సమస్య ఉన్నప్పుడు ఈ కీ హోల్ సర్జరీస్ అనేది చేస్తుంటాం. ఈ కీ హోల్ సర్జరీ అంటే పిన్ హోల్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది మనం ఓపెనింగ్ చేసే సైజు. దాని ద్వారానే వెన్నుపూస లోపలికి స్క్రూస్ రాడ్స్ పంపించి ఆ స్క్రూస్ రాడ్స్తో ఫిక్స్ చేయడం ద్వారా లూజ్గా ఉన్న వెన్నెముకల్ని బిగించేసేసి సర్జరీ చేయడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టచ్ చేయకుండా సైడ్ నుంచి చేసే సర్జరీస్ కొన్ని వచ్చినాయి. లేటరల్ లంబార్ ఇంటర్ బాడీ ఫ్యూజన్ అంటాం. మజిల్స్ని వెనక అసలు ఏం టచ్ చేయకుండా ఉంటుంది, సైడ్ నుంచి చేసే పరిస్థితి ఉంటుంది.
ఆబ్లిక్ లంబార్ ఇంటర్ఫాడే అయితే ఆబ్లిక్గా వెళ్ళి ఈ అరిగిపోయిన డిస్క్ని తీసేసి అక్కడ ఆర్టిఫిషియల్ డిస్క్ని ఇన్సర్ట్ చేసి స్పేసర్ని ఇన్సర్ట్ చేసి చేయగలిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో చివరి డిస్క్ కనుక ప్రాబ్లం అయినప్పుడు టైల్ బోన్ చివరి దగ్గర నుంచి కూడా చిన్న స్క్రూస్ని అట్లా పంపించి 2 బోన్స్ని ఫిక్స్ చేయగలిగే అవకాశం ఉంటుంది. మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీతో ఉన్న ప్రతికూలతలేంటి? భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చికిత్సల్ని ఆశించవచ్చు? మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్తో సమస్యలు ఎక్కువ అవటం కాదు, సమస్యలు తగ్గే అవకాశం చాలా పెరిగినాయి. సమస్యలు ఎందుకు తగ్గుతున్నాయంటే మన మజిల్స్ని కట్ చేయటం అనేది లేదు, బోన్స్ రిమూవ్ చేయటం లేదు, అలాగే జనరల్ అనస్థీషియా ఇచ్చి పెద్ద అనస్థీషియా ఇచ్చి సర్జరీస్ చేయాల్సిన అవసరం లేదు. లోకల్గా అంతవరకు అనస్థీషియా ఇచ్చి చేయగలుగుతున్నాం. ఇంకా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సర్జరీస్ అన్నీ కూడా అవేక్ స్పైనల్ సర్జరీస్ చేస్తున్నాం. అవేక్ అంటే పేషెంట్ స్పృహలోనే ఉంటూ వెన్నెముక సర్జరీస్ అనేవి జరుగుతున్నాయి. సో డే కేర్ సర్జరీస్ లాగా చేసిన రోజు ఇంటికి పంపించడం. ఇంత డెవలప్మెంట్స్ అన్నీ కూడా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మజిల్స్ కట్ చేయకపోవటం, బోన్స్ కట్ చేయలేకపోవటం, చిన్న వూండ్స్తో చేయగలగటం, మినిమల్ ఇన్వేజివ్గా సర్జరీ అంతా చేయగలగటం వల్ల మనకి జరిగే అవకాశం. కాకపోతే ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయంటే దాని గురించి మనకి అవగాహన కరెక్ట్గా లేనప్పుడు, ఇవాల్వింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఎక్స్పెరిమెంటల్గా చేసినప్పుడు దానిలో వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి. సో ప్లస్ ప్రాబ్లమ్స్ని ఏ పేషెంట్కి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ సూట్ అవుతుందో జాగ్రత్తగా తెలుసుకుని కరెక్ట్గా ఆ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తూ ఆ సర్జరీ చేస్తే మంచి రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. వెన్నుకు సంబంధించి ఇవాళ సంప్రదాయ సర్జరీలకు కాలం చెల్లిపోయింది. వెన్నులో తలెత్తిన సమస్యలకు నేడు కీ హోల్ లేదా పిన్ హోల్ పద్ధతిలో చాలా సులువుగా సర్జరీలు చేయగలుగుతున్నారు. ఈ కోత తక్కువ సర్జరీలతో సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. చిన్న చిట్కా మీకోసం. జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు గోరువెచ్చటి ఆలివ్ నూనెకు కొద్దిగా తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు జుట్టుకు పట్టించి కాసేపు అయిన తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, వెంట్రుకలు కూడా ఒత్తుగా పెరుగుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.